సక్కుబాయ్ కాస్త చట్నీ అయ్యి సింగిల్ ఇడ్లీకి బకెట్ చట్నీ తిన్నావు మింగరా సచ్చినాడా తెలవమ్మా తగలట్రా సక్కుబాయ్ మన ఖాతాలో రాసేసుకో సోడా బుడ్డి ఎత్తి కొట్టానంటే షేపు డ్యామేజ్ అయిపోగల జాగ్రత్త డబ్బులు తీ ఏంది దిమాగ్ ఖరాబ్ ఉన్నదా వస్తున్నావేంది నోరు దురదగా ఉంది మూసుకున్నాను గట్లనా మన హ్యాండ్ బిద్దుగా ఉన్నది కొట్టుకోవాలా కొట్టడానికి నువ్వేమైనా నా మొగుడివా అరే నీ ఎక్క నెత్తిలో పూలు పెట్ట సక్కుబాయ్ నా లెక్క మొగుడు నీకేడా దొరుకుతాడు వచ్చాడమ్మా సక్కన సుందరాంగుడు సక్కదనం ఇక్కడ ఉండదు లబ్ డబ్ మని కొట్టుకుంటా చూడు గుండెకాయ అక్కడ ఉంటది బుడ్డి కింద పెట్టుకో పగిలిపోతుంది సక్కుబాయ్ ఉంచేసుకో సక్కుబాయ్ పెట్టేసుకో సక్కుబాయ్ పొద్దున్నుంచి చేయగలవాలి సరుకు అమ్ముతున్నాం మేము తింటున్నామా కడుపు ఏమైపోతాం సోడా బుడ్డి ఎత్తి కొట్టానంటే షేపు డ్యామేజ్ అయిపోగల జాగ్రత్త 5 స్టార్ కన్నా క్లీనింగ్ ఎక్కువ మన దగ్గర అరే నీ యొక్క నెత్తిలో పూలు పెట్ట సక్కుబాయ్ ఈ దినం ఎక్కడ దురదగున్నది పెదాలు దురదగా ఉన్నాయి అట్లనా సోడా బుడ్డి ఎత్తి కొట్టి నువ్వు షేపులు డ్యామేజ్ చేస్తావు మనం ఏ బుడ్డి ఎత్తకుండానే నీ షేపులు డ్యామేజ్ చేస్తాం ఏం చేస్తావు ఇదో చూడు మా తెలంగాణలో నా లెక్క మొరటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు గొడ్డుగారం తింటాం మళ్ళీ ఇట్లనే ఊసినాం అనుకో ఈసారి ఎక్కడ కొడతారో నాకే తెలియదు చాలి సక్కుబాయ్ నువ్వు మా ఆడబెట్టి వాడిని మక్కలుగా పెడతాను నోరు మీద సచ్చినోడా ఇన్నాళ్ళు ఆయన్ని చూసి ఊసింది ఏ పని చేయాలని ఇరిగింది నీ మనసు కాదు కాలు పడుకో సక్కుబాయ్ జర నిలు ఎట్లా అని ఇలా దీని పని పట్టాలి ఎందుకు వచ్చావే లోపలికి ఒంట్లో బాలేదు ఏం మాయ రోగం వచ్చింది ఆడాల బదులు నీకే తెలుసు ఎక్కడెక్కడో నొప్పిగా ఉంటది ఇక్కడెక్కడ నీకు చెప్పాలా చెప్పొద్దులే గాని లంగాలో ఏందది బంగారు ఇలాగే చేస్తున్నావా లేకపోతే ఏంటి ఇక్కడ వార్డు బాయ్స్ వచ్చిన వాళ్ళు సిల్లర్ లేదే డాక్టర్ ముందు చూడనివ్వరు అందుకని సిల్లర్ డబ్బులు తెచ్చుకున్నా అట్లనా చిల్లర పైసలు పెట్టినావా జర చూపు సూపర్ అదే నీ ఎక్క నెత్తిలో పూలు పెట్ట సక్కుబాయ్ నువ్వు గిన్నిస్ బుక్ లాగా ఎక్కుతావే ఆడోళ్ళందరు బిడ్డలు కట్టుంటావు నువ్వు గుడ్డలు కట్టున్నావు చీలేదు గీలే డాక్టర్ చలో బాగో నీ సంగతి కాదు వార్డు బాయ్ సంగతి చూడాలి కొడుకుల్ని ఏం లైన్ లో పెట్టింది ఇది చూస్తా పేషెంట్లని అందులోనూ మొట్టమొదటి డౌట్ నీ మీద ఉన్నది నా మీద లేకుంటే ఏంది భయ గవర్నమెంట్ సర్వెంట్లు అంటే ఏమనుకున్నావు మడ్డ సక్కుబాయ్ నువ్వెప్పుడు వచ్చినవే ఇప్పుడే ఏం తీసుకపోతున్నావు లేదు ఏం లేదు ఏం లేదు సత్యంగానా నాకైతే డౌట్ గానే ఉన్నది నీకు అన్ని అనుమానాలే చూసుకో 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 ఓయ్. లేకపోతే అరుస్తాను అరు మడ్డర్ జరిగిన హాస్పిటల్ ఇది మానభంగానికి పెద్ద ఇవ్వలేదు అరు తీ బిల్లది ఏ బిళ్ళలు ఏ బిల్లరా తీసుకోవాలా నేను తీసుకోవాలా నేనే తీసిస్తాను తీ నా బిజినెస్ అంతా పాడు చేస్తున్నావు పాడు నీకు చేస్తున్నావు తీ అరే నీ ఎక్క నెత్తిలో పూలు పెట్ట సక్కుబాయ్ నువ్వు గిన్నిస్ బుక్ లాగా ఎక్కుతావే దవాఖాన మొత్తం జాకెట్ లో పడి పెట్టావు కొట్టినానంటూ చూడేమైపోతావు మళ్ళా బాబు నిన్ను ఇన్స్పెక్టర్ గారు పిలుస్తున్నారు ఏడున్నాడు హాల్లో నువ్వు ఇక్కడరా ఈయన తీసుకపోయి 7 నెంబర్లో పెట్టు ఓ మళ్ళీ వచ్చావంటే సంపేస్తా ఇదిగో ఈ బెళ్ళేసుకొని కాఫీ తాగు తలనొప్పి తగ్గిపోద్ది అలాగేనమ్మా పక్క కొట్లో కాఫీ తాగితే తగ్గదు మన దగ్గరే తాగాల అలాగేనమ్మా నీకేంటి జలుబా ఉండు వాళ్ళ అబ్బాయి ఎర్రబెళ్ళి ఇచ్చేయి సచ్చినాడు కాంపౌండర్ లాగా ఉండాలా మనం ఇప్పుడు డాక్టర్ ఇదిగో ఈ బిళ్ళ 3 పుట్లు వేసుకో తగ్గిపోద్ది డాక్టర్ చదవకుండా ఇస్తున్నావు వేసుకుంటే ఏదైనా ఉద్యమం ఓరి పిచ్చి సచ్చినాడా పుస్తకాలు చదివితేనే చదవా రోజు కళ్ళతో చూడాలా పాలెట్ట తాగలో దూడకు ఆవు నేర్పుద్దా లైనట్టు అయ్యాలో ఆడిది మగాడికి నేర్పుద్దా నిజమే అనుకో ఇక్కడ దాకా వచ్చి నీతో ఎందుకు వైద్యం చేయించుకోవాలి డబ్బులు ఇవ్వకుండా ఆసుపత్రిలోనే చేయించుకోవచ్చుగా డబ్బులు లేకుండా నీ తాతగాడి మొగుడున్నాడా వార్డు బాయ్కి రూపాయి ఇయ్యాలా నర్సుకు 2 ఇయ్యాలా డాక్టర్కి 5 ఇయ్యాలా ఇన్ఛార్జికి 10 ఇయ్యాలా మొత్తం 18 రూపాయలు మన దగ్గర ₹1/2 బిళ్ళ ₹1/2 అరే నీ ఎక్క నెత్తిలో పూలు పెట్ట సక్కుబాయ్ నువ్వు ఈ జన్మకు బాగుపడవు లెనిన్ బాబు ఎందుకయ్యా అంత కోపం
ఇదంతా నీకోసమేగా. నువ్వు రేపు నన్ను కట్టుకుంటే కట్నం ఇయ్యాలిగా. చలాత్తేరి నేను కట్నం తీసుకున్నట్టున్నా నువ్వు ఆ చెడ్డ పనులు మానే, అదే మన కట్నం. దొంగ వ్యాపారం మానేస్తే నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటావా? ఈగల వాళ్ళని ఇడ్లీ పబ్లిక్ పెడతావా? పెట్టను. ఆసుపత్రికి వెళ్ళి ఎత్తుపోతావా బండ్లు? ఓహో, నేను కూడా అమ్ముతాను. నిజంగా? నిజంగా నీ మీదొట్టు. అయితే పసుపు తాడు రెడీ చేసుకో. అగు వెళ్ళకూడదు. నొప్పిగా ఉంది, చూపించుకోవాలి. ఎక్కడ? కాలు. అరే నీ అబ్బాయి ఏం చేస్తున్నావు? ఆ పోరిని. అబ్బాయి మేం చేయలేదు సార్, మమ్మల్ని చూసి పడిపోయింది. గంతేలే, సచ్చినోడికి యమధర్మరాజుని చూస్తే భయం, బతికినోడికి పోలీసు వాడిని చూస్తే భయం. ఏమైందిలే నీకు సక్కు పోయి? కాలు జారా. ఈ వయసులోనా? నరం లాగింది. జర సూపర్ అదే మంచిగా సారింది. అరే ఏంది ఎట్లా చూస్తావు? జర కాలు పట్ట రాదు. నేనా? ఎస్ఐ కాలు పడితే గులాబ్ అవుతావయ్యా, ఇవే కాలు పడితే సోషల్ వర్కర్ అవుతావు. తొందరగా వెళ్ళండి. ఏందట్లా చూస్తున్నావు? చిల్లర పైసలే కావచ్చు, చిల్లర రోడ్లు తెచ్చిన పైసలు కాదు, లెక్క సక్కంగా చూసుకో. అవి విడిచిపెట్టండి. జియో చలో.